దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. మరి తీసిన వారు చదవండి, లేక నేను చదువుతాను వినండి. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం ఆఖరి వరకు చదువుతాను. జాగ్రత్తగా గమనించండి. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరబాము విని బలిపీఠము మీద నుండి తన చేయి చాపి వాణ్ణి పట్టుకొనమని చెప్పగా అతను చాపని చెయ్యి ఎండిపోయెను. దాని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపడవలే బాగోనట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె అయిను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, బాగా గమనించండి. చదవబడిన వాక్యములో రాజు ఉన్నాడు. ఆయన పేరు యరొబాము. ఆయన చెయ్యి బాగుండింది, కానీ ఒక రెప్పపాటి సమయంలో చేయటం ముందు సాంచగానే ఎండిపోయింది. వెనక్కి తీసుకోలేకున్నాడు చెయ్యి. అయితే దైవజనుడు అక్కడ వేడుకుంటున్నాడు, ఓ దైవజనుడా, నీ దేవుడైన యెహోవాను వేడుకో, నా చెయ్యి మునుపటి వల్లే మళ్ళా బాగా ఉన్నట్లు అంటున్నాడు. అనగా దైవజనుడు ప్రార్థన చేసినాడు దేవునికి. ఆ చెయ్యి మళ్ళా మునుపటి వల్లే అయ్యింది. అయితే ఇదంతా జరగడానికి కారణాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే దేవుని పిల్లారా, ఈరోజు కూడా ఆ రోజు రాజు చెయ్యి రెప్పపాడే సమయంలో ఎండిపోయినట్లు భూలోకంలో మానవులు బాగా ఉంటూ రెప్పపాడే సమయంలో చనిపోయేవారు ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యానికి గురైపోతున్నారు. సమాధానంగా ఉన్నవారు సమాధానం లేకుండా కూలిపోతున్నారు. అన్నీ బాగుండి ఒక రాత్రికే ఏమైపోయి చల్లరగిలికి లేకుండా పోతున్నారు. ఉదయాన లేచిన వాడు సాయంకాలం మళ్ళా పండుకునే టయానికి లేకుండా పోతున్నారు. అయితే దేవుని పిల్లారా, అలాంటి భయంకరమైన మరణకరమైన రోగముల నుంచి, కష్టముల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, ఆసుపత్రుల్లో కాదన్నా, ఏ భూత వైద్యులు కాదన్నా, చర్చికి వచ్చిన తర్వాత అలాగా బాగుపడుతున్నారు, మార్చబడుతున్నారు. కారణం ఏమిటి? ఈరోజు అంశం చదవబడిన వాక్యములో యరొబాము రాజు పరిస్థితి ఈరోజు చర్చిలకు రాగా ఎందరో మార్చబడుతున్నారు, ఎందరో బాగుపడుతున్నారు, ఎందరో సమాధానం పొందుతున్నారు. సమాధానము పొంది ఆ సమాధానమును ప్రకటిస్తున్నారు. కారణం ఏమిటి? ఈరోజు అంశము చర్చికి రాగానే ఎక్కడా బాగు కానివి ఎందుకు బాగుతున్నాయి?
లేక ఎక్కడా బాగు కాని రోగములు చర్చిలోనే ఎందుకు బాగవుతున్నాయి? అంశాన్ని మనము ఉంచుకొని మాట్లాడుకుంటే బాగా అర్థమవుతుందని మీకు ఒక అంశాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అంశం చెప్పండి. ఎక్కడా బాగు కాని రోగములు చర్చికి రాగానే ఎందుకు బాగవుతున్నాయి? కారణం ఏమిటి? ఆలోచించద్దా? నిజంగా ఇది ఆలోచించేవారు చాలా తక్కువ ఉన్నారు. కానీ ఆ తక్కువ ఉన్న వారిలో మనము ఆలోచించాలని ఈరోజు వాక్యం కూడా తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుని పిల్లారా, యరొబాము రాజు అలాగే చెయ్యి ఎండిపోవడానికి ఒక కారణం ఉంది. ఇంతవరకు చదివిన వాక్యాలలో ఆయన 2-3 వచనాలు మనం చదివినట్లయితే ఒక దైవజనుడు వచ్చి అదే బాగు కొరకు ప్రార్థించిన దైవజనుడు ముందుగా ఏం చేసినాడు? ఒక సూచన ప్రకటించినాడు. ఏం చేసినాడు? సూచన ప్రకటించాడు. ఆ సూచన ఏమిటి తెలుసా? దేవుడు చెప్పగా ఆ దైవజనుడు వచ్చి, రాజా, నువ్వు కట్టినయ్యే బలిపెట్టమే, నువ్వు ధూపాన్ని వేస్తున్న యొక్క బలిపెట్టమే కొన్ని రోజులకు కాల్చివేయబడుతుంది. ఇది స్థిరముగా ఉండదు. దానికి సూచన ఈ బలిపీఠము బద్దలై బుగ్గి కారిపోతుంది అన్నాడు. చూడండి 2వ వచనం, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శరీరములను నీ మీద దహనము చెయ్యును. అనేక మంది యాజకుల యొక్క ఎముకలన్నీ కూడా ఈ బలిపీఠము మీద దహనము చేయబడుతుందని బలిపీఠముతో చెబుతున్నాడు. ఆ మాట చెప్పగానే రాజుకు కోపం వచ్చేసింది. నేను కట్టిన ఈ బలిపీఠము దగింపబడుతుందా? ఇది స్థిరమ కాదా? ఏమనుకొని చెప్తున్నావరా? పట్టుకోవడం అని అన్నాడు. అనగానే చేయండిపోయింది. సూచన చెబితే ఆలోచించకుండా చెప్పిన వారి మీద చేయి చూపించి పట్టుకోమన్నందుకే చేయండిపోయింది. కొంచెం ఆలోచించింటే కనుక ఆ సూచన దేవుడు చూపించేవాడు. ఆ చేయి ఎండిపోయేది కాదు, ఆ బాధ కలిగేది కాదు, ఆ భయం కలిగేది కాదు, మళ్ళీ దైవజనుని అడుక్కునే అవసరం పడేది కాదు దేవుని పిల్లారా. అందుకే ఈ మాటను బట్టి షాలకు వచ్చినటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది చెప్పినా కూడా విని ఆలకించేది చాలా వరకు ఉండాలి. ఇంతవరకు మన మధ్య ఆ యవనస్తురాలు ప్రార్థన చేసిన ఒక మాట నింది, వినటకు వేగిరపడాలి, మాట్లాడకు నిదానించాలయ్యా, వేగరంతో మేము వినడానికి సహాయం చేయ అడిగిందాయమా. ప్రతి ఒక్క మనిషి కూడా ఇలాగా ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. చాలా మంది చెప్పింది వినకుండా, ఆలోచించకుండా చెప్పడానికి వేగిరపడతారు, కానీ వినేదానికి వేగిరపడకుండా ఉంటారు. అందుకే రాజు వినేదానికి వేగిరపడకుండా వినగానే దాన్ని ఆలోచించకుండా, దేవుని పిల్లారా మరి చేయి చాంచి పట్టుకోమన్నాడు. సత్యం చెప్పిన దైవజనుని కొట్టమన్నాడు, చంపమన్నాడేమో. అన్నీ అక్కడ రాయరు, ఎందుకంటే గ్రంథం సాలదని చెప్పి. అన్నీ రాస్తే భూలోక చుట్టగుడక సాలుతున్నాడు యేసుప్రభు ఆయన కార్యాలకే. ఇంకా అన్నీ రాయాలంటే ఆడుంటుంది.
ఆ దైవజనులు చంపమన్నాడేమో, కొట్టమన్నాడేమో. ఎందుకంటే ఈరోజు సత్యాన్ని బోధించుతున్న చర్చల్లో కానీ ఈదుల్లో కానీ యేసయ్య శుభవార్త, సత్య శుభవార్త ప్రకటిస్తా ఉంటే దేని పిల్లారా కొడుతున్నారు, చంపుతున్నారు. ఆ రోజు ఆ రాజు కూడా ఆ దైవజనులు కొట్టమన్నాడేమో, చంపమన్నాడేమో. అందుకే రెప్పపాటు సమయంలో ముందుకు చాంచిన చెయ్యి రెప్పపాటు సమయం ఎండిపోయింది, వెనక్కి తీసుకునే శక్తి లేకుండా పోయింది. అలాగే ఈరోజు సత్య సువార్త ప్రకటిస్తూ ఉంటే చర్చిల మీద, వేదల్లో దైవజనుల మీద దాడి చేసి చాలామంది అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. అడ్రస్ లేకుండా, కంటికి కనపడకుండా వెళ్ళిపోతున్నారు. అంతేకాదు చర్చలకు వచ్చిన వారు కూడా, సంఘాల్లో విశ్వాసులు కూడా అలాగే దైవజనులు చెప్పిన మాట వినకుండా వారి ఇష్ట ప్రకారంగా తొందరపడి దైవజనులు అపార్థం చేసుకొని నామరూపాలు లేకుండా పోతున్నారు విశ్వాసంలో. అయితే దేవుని పిల్లారా గమనించవలసిన మాట ఏమిటంటే ఆలోచించాలి. అందుకే ఒక కవి రాసిన మాట, పద్యము, వినంతనే వేగరపడద్దు. అవునా కాదో అది పరీక్షించాలి. పరీక్షించే అవునంటే చేయాలి, కాదంటే అది సాధించాలి. ఏది ఈయన చెప్పినంతలో నీ వేగరపడకుండా అవునా కాదని పరీక్షించాలి. వేగరపడి మాట్లాడకూడదు, కేసేయకూడదు. అందుకే దైవజనులు పాడిన పాట పద్యం కూడా ఉంది. ఎందుకంటే దేని పిల్లారా ఏది సత్యమో ఏది సత్యము కాదో ఏదో అది పరీక్షించవలను. వినాలా, విని పరీక్షించాలి. సత్యమని అది తోచిన ఎడలా దాన్ని ధైర్యంగా కొనసాగించాలి. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. బోలో యేసు మహారాజుకే. మనమందరూ దేవుని పిల్లారా సేవకు వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా వినేది నేర్చుకోవాలి. విన్న తర్వాత దాని అవునో కాదో కొంచెము ఆ సూచన దేవుడు చూపించినంత వరకు నిదానించాలి. తొందరపడకూడదు. తొందరపడే ఈరోజు రోగాలు తెచ్చుకుంటున్నాం, తొందరపడే మరణాలు తెచ్చుకుంటున్నాం, తొందరపడే రకరకాల కీడు తెచ్చుకుంటున్నాం. ఆలోచించకుండా చేసే పనుల వల్ల సమాధానం లేక, శాంతి లేక చనిపోతున్నాం. ఎన్నో ప్రమాదాలు నా గురికి వచ్చినాయి దేవుడికి తెలియక ముందు కూడా. కానీ ఆఖరికి ఒక ప్రమాదం 2000 సంవత్సరాలు వచ్చింది. చచ్చిపోవాలనుకున్నప్పుడు కరుణగల దేవుడు ఇలాగే మాట్లాడినాడు. అది ఎందుకు చర్చలకే నడిపించి దేవుడు బాగు చేయాలి అన్న అంశం మీద ఈరోజు మీకు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే దేవుని పిల్లారా బాగా గమనించండి. దేవుడు చెప్పినది ఆలోచించకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా తొందరపడడం వలనే ఈరోజు మానవుడు దేవుడు యొక్క ఉద్దేశం నెరవేర్చక ఆయన ఇవ్వాలనుకున్న నిత్య జీవాన్ని పొందలేకుండా, ఆ మహిమ రాజ్యాన్ని పొందలేకుండా, నిత్య జీవం అనే మహిమను పొందలేక మానవుడు ఏమవుతున్నాడు తెలుసా? చనిపోతున్నాడు. నిత్యం జీవించకుండా నరకంలో కాలిపోతున్నాడు. మోక్షాన్ని పొందుకోలేకపోయినాడు, నిత్య జీవాన్ని పొందుకోలేకపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విలువైన జీవితాన్ని దేవుడు ఇచ్చుడు కొరకే దేవుడు చర్చిలకే రప్పించి భూత వైద్యుల దగ్గర బాగు కాని రోగాలు, హాస్పిటల్ యొక్క బాగు కాని రోగాలు దేవుడు బాగు చేస్తున్నాడు. వచ్చిన తర్వాత దేవుడు ఎన్నో సూచికలు చేసి ఎన్నో అద్భుతాలు చేసి కూడా దేవుని తెలుసుకొని నమ్మి కూడా ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉంటే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టి ఇబ్బందులు తీర్చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని మాట వినాలా అని ఎందుకు నడిపించినాడో, ఎందుకు పిలిచి చర్చిలో బాగు చేస్తున్నాడో, ముందు ఎందుకు బాగు చేసినాడో, ఇప్పుడు మళ్ళా ఎందుకు బాగు చేస్తున్నాడో అంటే దైవజనుడు ద్వారా దేవుడు చెప్పిన మాటలు వినాలి. విని నిత్య జీవము, నిత్య రాజ్యము పొందుకోవాలి. నిత్య ఆనందమును ఇక్కడే అనుభవించాలి. ఇక్కడ అనుభవించిన వాడే అక్కడ కూడా నిత్య ఆనందమును అనుభవించగలుగుతాడు అని చెప్పే ప్రతి మాట కూడా గమనించి ఆ ప్రకారం చేస్తే రాజుకు వచ్చిన పరిస్థితి వచ్చి ఉన్నా కూడా దేవుడు తీసివేస్తాడు. రానయ్యన్నా కూడా
రాకుండా ఆపివేస్తాడు. అందుకే మనం గత వారాల్లో విన్నాం కదా, అదే ఇశ్రాయేలులకు ప్రజలకు మొదట మడగానే ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు చెప్పిన మాట, ఆ యొక్క మారా అనే స్థలములో చేతి నీళ్ళు కాకముందే దేవుడు చెప్పిన మాట ఏమైంది? ఇక్కడ స్వస్థపరచు యెహోవాను నేనే అంటూ ఇంకొక మాట ముందుగానే అక్కడ చెప్తాడు, నా మాటలు ఎవరైతే జాగ్రత్తగా ఆలకించి నా ఆజ్ఞలు ఎవరైతే అనుసరించి నడుస్తారో రోగాలే రాకుండా చేస్తా. ఆ మాట ఇక్కడ నెరవేరిందా లేదా? రాజు జాగ్రత్తగా చేయనందున, వినందున, ఆజ్ఞ పాటించనందున ఇక్కడ ఆ రోగం వచ్చింది. వినింటే కనుక, తప్పును సరిచేసుకుంటే కనుక, అయ్యో దేవా తెలియక బలిపీఠం కట్టినా క్షమించని చెప్పేసి ఆ రాజుకు ఆ రోగం వచ్చేదే కాదు. రావడానికి కారణమేమి? అవిధేయత. తెలిసి కూడా రాజు తప్పు చేస్తున్నాడు. ఈరోజు తెలియక లోకస్తులు క్రైస్తవులు బాధ పెడతామంటే, తెలిసి సంఘముల విశ్వాసులు సేవకుడు కూడా చాలా బాధ పెడుతున్నారు. కారణం ఏమిటంటే, దేవుని పిల్లారా, ఈరోజు దేవుడు ఏర్పరచుకున్న సంఘాలను పాడు చేయడానికి దేవుని ఏర్పాటు లేకుండా సేవకు వచ్చిన సేవకులు కూడా చాలామంది దేవుని సంఘాలు దూషిస్తున్నారు, దేశిస్తున్నారు, బాధ పెడుతున్నారు. అందుకే ఇలాంటి శిక్ష పొందకుండా ఉండు కోసం దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చినాడు. త్వరగా మీకు చెబుతాను. వినకుండా నష్టపోయిన బైబిల్లో మరి ఒక 6 మందిని 7 మందిని మీకు తెలియపరుస్తాను. ఒక 4-5 మందిని మీకు తెలియపరుస్తా సమయాన్ని బట్టి గమనించండి. ఒకటిగా ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదిమానవులకు ఏం చెప్పినాడు? త్వరగా చెప్పాలి. మీరు ఎప్పటికీ చనిపోకూడదు, ఆ పండు మాత్రం తినకండి అన్నాడు. వాళ్ళు తిన్నారా? తిని చచ్చిపోయినారా లేదా? ఒకటి ఆత్మీయంగా చనిపోయినారు, రెండవది 900 సంవత్సరాల తర్వాత శరీరకంగా చనిపోయినారు. దేవునికి మహిమ కలుగును గాక. దేని బట్టి వచ్చింది మరణము? దేవుని మాట అతిక్రమించి పాపము చేసినందున. అందుకే 3వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో అంటాడు, పాపము చేయవాడు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే దేనికి మహిమ కలుగును గాక. వారు చేసిన దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి చేసిన పాపాన్ని బట్టే వాళ్ళు ఆత్మీయంగా మొదట చనిపోయినారు. రెండవది 900 సంవత్సరాల తర్వాత శరీరకంగా చనిపోయినారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనము చూసినట్లయితే నోవాహు కాలములో నోవాహు ఆయన యొక్క కుటుంబంలో భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది రక్షణ పొందినారు. కానీ భూలోకంలో మానవులంతా ప్రళయం ద్వారా చనిపోయినారు. కారణం ఏమిటి? నోవహు ప్రవక్తతో పడవ చేసుకోమని చెప్పి ఈ పడవడానికి ప్రతి ఒక్కరు రండి అని 100 సంవత్సరాలు ప్రకటిస్తే ఒక్కడ కూడా కాడలేదు. తన కుటుంబం తప్పక అందరూ ప్రళయంలో చచ్చిపోయినారు. కుటుంబం మాత్రమే రక్షణ పొంది మళ్ళా వృద్ధి చేసుకున్నాడు దేవుడు. మూడవదిగా మనము చూసినట్లయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేసినాడు. అనేక అద్భుతాలు చేసి నిజమైన దేవుడు యెహోవా దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని ఆరాధించాలి, ఆ ప్రజలను పంపన్నప్పుడు అయ్యో ఆ నిజమైన దేవుడు ఇన్ని అద్భుతాలు చేసినాడు కదా, మేము కూడా ఆరాధించాలని బయలుదేరాలకని ఐగుప్తీయులు వారితో బయలుదేరకుండా వారినే ఆపివేస్తూ వచ్చినారు. ఆపివేసినందుకు ఎంతో నష్టపోయినారు. జంతువుల్లో మరి మనుషుల్లో ప్రథమ సంతానమంతా చచ్చిపోయినారు. వెన్న ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి సురక్షితంగా దేవుడు నడిపించినాడు. దేనికి మహిమ కలుగును గాక. అలాగే 4వదిగా మనం చూస్తే ఇశ్రాయేలు కూడా వాగ్దాన దేశానికి అంత అద్భుతాలు చేసి ఐగుప్తు దేశం నుంచి విడిపిస్తే దేవుని పిల్లారా ప్రయాణములో బయలుదేరిన 30 లక్షల మందిలో 2 మాత్రమే దేవుని యొక్క మాటలు విని వాగ్దాన దేశము చేరినారు. కానీ మిగతా వారంతా వెనక అరణ్యములోనే చనిపోయినారు. వాగ్దాన దేశం అనగా ఈరోజు
పరలోకము, ఆ పరలోకానికి కొడుక వాళ్ళు అర్హులు కారు. పరలోకానికి కొడుక అర్హులు కారు వారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐదవదిగా మనం చూస్తే దేవుని పిల్లారా బాగా గమనించండి. ఈ రోజుల్లో దేవుని గురించి విని నమ్మిన వారికి నిత్య జీవము, నిత్య రాజ్యం. వింటున్నారా? అది చెప్పడం కోసమే దేవుడు చర్చికి వచ్చి చెప్పించి ఆ నిత్య జీవం పొందుకోవాలని దేవుడు చర్చికే రప్పించి బాగు చేస్తున్నాడు. చర్చికే రప్పించి బాగు చేస్తున్నాడు. వేరే చోట ఎందుకు బాగు చేయకూడదంటే వేరే చోట కూడా బాగా అవుతుంది, కానీ శాశ్వత మేలు అక్కడ పొందలేకపోతున్నారు. చర్చిలో మాత్రమే